అడవులు అంతరించుకుపోవడంతో అల్లాడిపోతున్న కోతులు జనావాసాల్లోకి చేరాయి. దీంతో వానరాల బెడత తీవ్రం కావడంతో వాటిని అదుపు చేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో భూపాలపల్లి పాలకవర్గం అధికారులు నిధులను కేటాయించి దాదాపు 280కి పైగా కోతులను బంధించి అడవుల్లో వదిలేశారు. కోతుల గుంపులు అడవులు దాటి పల్లెలు పట్టణాలపై విరుచుకుపడుతున్నాయి. భూపాలపల్లి శివారులో అడవులు ఓపెన్ కస్ట్ మైన్లుగా మారడం, వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరికేయడంతో కోతులకు ఆవాసం లేకుండా పోతుంది. దీంతో వాటికి ఆహారం సైతం సమస్యగా మారింది. అంతేకాకుండా వాటి సంఖ్య ఏటికేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. గ్రామాల పరిధి దాటి పట్టణంపై దాడి చేస్తున్నాయి. కోతుల స్వైర విహారంతో భూపాలపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయి. చివరకు చెప్పులు ఆరేసిన దుస్తులను వదలకుండా ఎత్తుకెళ్లి ఎక్కడెక్కడో పడేస్తున్నాయి. కోతుల బెడతతో రహదారులపై నడవాలంటే మహిళలు చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. కోతుల దండు వచ్చిందనే వార్త అందితే కొంతమంది తలుపులు వేసుకుని ఇళ్లకే పరిమితమవుతూ ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భూపాలపల్లి పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో వనరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి రావడంతో ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో కోతుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మున్సిపల్ అధికారులు కోతులను బంధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నుండి కోతులు పట్టే బృందాన్ని పిలిపించి కోతికి 350 రూపాయల చొప్పున అగ్రిమెంట్ చేసుకుని పనిని ప్రారంభించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్ ఆధ్వర్యంలో మొదటగా మున్సిపాలిటీలోని 12, 13, 14 వార్డులలో సుమారు 285 కోతులను బంధించి దూర ప్రాంత అడవుల్లో వదిలేశారు. అలాగే దశల వారీగా పట్టణంలో ఉన్న కోతులను పట్టేందుకు కోతుల బృందం వాటికి దాన వేస్తున్నారు. ఈ దాన కోసం వచ్చే వానరులను ఏర్పాటు చేసిన బోన్ల ద్వారా బంధించనున్నట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరి గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా మరి ఇంటింటి తిరిగిన సందర్భంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన శాసనసభ్యులు గారు మరి ప్రతి ఏ వాడకు పోయినా కానీ కోతుల బెడద బాగా ఉన్నదని చెప్పడం జరిగింది. మరి తక్షణమే మళ్ళీ ఇక్కడ గెలిచిన ఒక నెల రోజులనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మరి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులలో కోతుల బెడద బాగున్నదని మన కౌన్సిల్ తీర్మానం చేపించి మరి రాగానే కోతుల బాగున్నాయి, తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా మీరు ఆ కోతులను పట్టియండి అని మరి మున్సిపల్ చైర్మన్ మరి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మరి నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి మరి 30 వార్డులలో కోతులు పట్టడం జరుగుతుంది. మరి ప్రజలందరూ వచ్చే ఈ కోతులు పట్టేట వారికి సహకరించగలరని, అలాగే వారికి ఏదైనా అవసరం ఉన్నచో మరి వారికి దానా అటువంటి ఏమైనా మీ ఏరియాలలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని నచ్చి అడుగుతారు. ఒకవేళ ఉంటే మీరు ఇవ్వండి, లేకపోతే వాళ్ళు వేరే కాంచాలు తీసుకొస్తారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి మరి ఈ అవకాశాన్ని ఆ కోతులు పట్టేవారికి ఇచ్చి కోతులను పట్టే విధంగా వారికి సహకరించాలని మరి మేము కోరడం జరుగుతుంది. పట్టణంలో కోతుల బెడదతో ఏళ్లుగా బాధపడుతున్నా పట్టించుకునే నాయకులు, అధికారులు కరువయ్యారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లోనే గండ్ర సత్యనారాయణరావు తీసుకున్న ఈ నిర్ణయంతో కోతుల బెడద లేకుండా వాటిని పట్టుకుని అడవిలో వదిలేస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కోతుల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు.